మార్నింగ్ టైమ్ స్టోరీస్. పల్లెటూరి సీతారా మైనల కథ. అది ఒక అందమైన పల్లెటూరు. అక్కడ ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ ఊర్లో సీతారా మైనా అనే అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్లు. తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో మైనా సీతారని కన్నబిడ్డలాగా పెంచుకుంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. మైనాకి సీనయ్య అనే అతనితో పెళ్లి జరగటంతో వాళ్లు పక్క గ్రామానికి వెళ్లిపోతారు. అక్కడ వాళ్లు సంతోషంగా కాపురముంటారు. వాళ్లు వారానికొక రోజు సీతార దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా సీతారకు కొంత డబ్బుని ఇస్తూ ఉంటారు. సీతారను వాళ్లతో పాటు రమ్మని చెప్పినా తను మాత్రం అక్కడే ఉంటుంది. అక్క బావ ఇచ్చిన డబ్బులతో ఏదైనా వ్యాపారం చేయాలనుకొని ఒక హోటల్ ఏర్పాటు చేసుకుని అక్కడ పనిచేస్తూ ఉంటుంది సీతార. అలా రోజులు గడుస్తున్నాయి. ఎప్పటిలాగే సీతార ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు చక్కని ముగ్గు పెడుతుంది. తర్వాత తన హోటల్కి వెళ్లి వేడివేడి దోశలు వేస్తూ ఉంటుంది. అక్కడికి చాలా మందొచ్చి వాటిని తింటూ ఉంటారు. ఇంతలో సీతార అక్క మైనా బావ సీనయ్య ఇద్దరూ అక్కడికొస్తారు. వాళ్లని చూసిన సీతార చాలా సంతోషపడుతూ, అక్క బావా, ఇదేనా రావటం? అసలు ఈ మధ్య నన్ను పూర్తిగా మర్చిపోయారు. అసలిక్కడికి రావడమే మానేశారు. నేనొద్దామనుకుంటే నాకు హోటల్తోనే సరిపోతుంది. అన్నట్టు ఎప్పుడూ లేనిది బట్టలు కూడా తీసుకొచ్చారు. ఏంటక్కా, ఏదైనా విశేషమా? అలాంటిదేం లేదు సీతారా. మా ఊర్లో పనులేమీ లేవు. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. అందుకే ఈ ఊరికొచ్చేశాం. సీతారకి వాళ్ల పరిస్థితేంటో అర్థమవుతుంది. సరే, బావనింట్లోకి తీసుకెళ్లి వేడివేడిగా ఇడ్లీ పెట్టు. బావకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. నాకేం వద్దమ్మా, నీతో మాట్లాడాలని వచ్చాను. బావగారు, ముందు మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేనొస్తాను అని వాళ్లని లోపలికి పంపిస్తుంది. మైనా తన భర్తకి ఇడ్లీ వడ్డిస్తూ ఉంటుంది. అతను తింటూ ఉంటాడు. అతడు వాటిని తిన్న తర్వాత కొంత సమయానికి సీతార ఇంట్లోకొస్తుంది. చూడమ్మా సీతారా, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఏదైనా వ్యాపారం చేయడానికి మాకు కొంచెం డబ్బులు కావాలి. కొంచెం డబ్బు సర్దుబాటు చేస్తావా? బావగారు, మీరలా అడగాలా? నాకు తల్లి తండ్రి అన్నీ మీరే కదా. నా మంచి చెడ్డ అన్నీ మీరే చూసుకుంటారు. అలాంటప్పుడు నేను మీకు తిరిగి ఇది కూడా చేయకపోతే ఎలా? ఆ మాటలకి వాళ్లు చాలా సంతోషపడతారు. ఏ వ్యాపారమైతే బావుంటుంది? స్వీట్ల దుకాణమైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అలాంటి దుకాణం ఎవరికీ లేదు. అవును, సీతార చెప్పింది నిజమే. స్వీటు దుకాణం ఇక్కడెక్కడా లేదు. అదే పెట్టుకుందాం. సీతార ఆ వ్యాపారానికి కావలసిన డబ్బుని సహాయం చేస్తుంది. అందుకు వాళ్ళామెకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. మీరు నాకిచ్చిన డబ్బులు పెట్టి మీకు తిరిగిచ్చాను. ఇందులో నాకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరమేం లేదు అని అంటుంది సీతార. ఇక అతను వ్యాపారాన్ని మొదలు పెడతాడు. రకరకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటాడు. ఆమె ఆ ప్రయత్నంలో ఉండగా, అక్కా, నేను రాజు అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతను చాలా మంచి అబ్బాయి. ఈ విషయం చాలాసార్లు నేనే నీకు చెప్పాలనుకున్నాను. కాని ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఆ మాటలు విని మైనా చాలా సంతోషపడుతుంది. రాజుని తీసుకొని రమ్మని చెబుతుంది. సీతార చాలా సంతోషంగా రాజు వద్దకి వెళ్తుంది. రాజు పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. సీతార పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అక్కడికొస్తుంది. అతడు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. సీతార జరిగిన విషయమంతా చెబుతుంది. రాజుని తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. కాని అక్కడికి వెళ్లే సమయానికి సీతార వాళ్లక్క మైనా మరణిస్తుంది. ఆమె చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. సీతార వెంటనే దాన్ని తీసి చదువుతుంది. అమ్మా సీతారా, నువ్వు రాజు గురించి చెప్పినప్పుడు నేను సంతోషపడలేదు. చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే మీ బావకి నాకు పెళ్ళై చాలా ఏళ్లయింది. నాకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పేశారు. మీ బావగారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఏదో ఒక రకంగా నిన్ను ఒప్పించి మీ బావగారితో పెళ్లి చేద్దామని అనుకున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఇలాంటి వార్త చెప్పావు. అందుకే నేను తట్టుకోలేకపోయాను. నా చివరి కోరిక నువ్వు ఖచ్చితంగా తీరుస్తావనే నమ్మకంతో ఇలా చేశాను. నువ్వు బావని పెళ్లి చేసుకుంటావు కదా. నా ఆత్మ శాంతించాలంటే నువ్వు బావని పెళ్లి చేసుకోక తప్పదు. ఇది మీ అక్క చివరి కోరిక. తీరుస్తావు కదూ? మైనా రాసిన ఉత్తరాన్ని చదివిన సీతారకు కన్నీరు ఆగదు. దాంతో ఆమె ఏడుస్తూ, ఎందుకిలా చేశావక్క? అయ్యో దేవుడా!
అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది. విషయం తెలుసుకున్న సీనయ్య అక్కడికొస్తాడు. అతడు కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. ప్రతివారి కార్యక్రమం పూర్తయిపోతుంది. సీతారా, మీ అక్క చివరి కోరిక నువ్వే తీర్చాలి. మన ప్రేమను మర్చిపోయి మీ బావని పెళ్లి చేసుకో. అది ఎప్పటికీ జరగదు. నా చావు నేను చస్తాను కాని బావని మాత్రం ఎప్పటికీ పెళ్లి చేసుకోను దయచేసి అలా అనొద్దు, నా మాట విను అని సర్ది చెబుతాడు. ఇక ఆమె కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడు రవళి అనే అమ్మాయి రాజు దగ్గరికి వెళ్లి రాజుకి ఒక విషయం చెబుతుంది. దాన్ని విన్న రాజు చాలా కోపంతో రగిలిపోతాడు. అతనొకసారి సీనయ్య వ్యాపారం దగ్గరికి రేయ్, నువ్వెంత దుర్మార్గుడువో నాకు నిజమంతా తెలిసిపోయింది. మీ పాపం ఊరికే పోదు. అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ మాటలు విన్న అతను చాలా కంగారుగా ఆశ్చర్యంగా అసలేం జరిగింది? నువ్వెందుకింత కోపంగా ఉన్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు మిత్రమా. రేయ్, నీ కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. నువ్వు ఎలాంటి వాడివో మొత్తం నాకు తెలిసిపోయింది. అన్యాయంగా నీ భార్యను నువ్వే చంపావు. మళ్ళీ ఏం తెలియనట్టు నటించకు. నా భార్యను నేను చంపడమేంటి? నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇక వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇంతలో సీతారా అక్కడికొస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకుంటుంది. ఏంటి బావా, రాజు చెబుతుంది నిజమేనా? అక్కను నువ్వే చంపేశావా? లేదు, నేను చంపలేదు. ఇదంతా అబద్ధం. వాడి మాటలు నమ్మొద్దు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇలా చెప్తున్నాడు. అబద్ధం అబద్ధం చెప్తున్నాడు వీడు. వీడు మీ అక్కని చంపడం తన కళ్ళారా చూసిన వ్యక్తి నాకు చెప్పారు. ఈ విషయం ఇక్కడ కాదు, పంచాయతీలో తెలుస్తాను. ఆ మాటలకి ఆమె చాలా భయపడుతూ ఉంటుంది అని జరిగిన విషయమంతా వెళ్లి ఊరి పెద్దతో చెప్తాడు. ఊరి పెద్ద అతడి మాటలు విని పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. ఏమిటి సూరయ్యా, రాజు చెప్తుంది నిజమేనా? లేదు బాబు, నేను నా భార్యను ఎందుకు చంపుకుంటాను? ఇదంతా అబద్ధం. ఇదంతా సీతారా మీద ప్రేమతో అతను ఆడుతున్న నాటకం. నా దగ్గర సాక్ష్యముందయ్యా అంటూ ఎదురుగా ఉన్న ఆ రవళిని పిలుస్తాడు. రవళి చాలా కంగారుగా ముందుకు వస్తుంది. జరిగిందంటూ జరిగినట్టు చెప్పు, అస్సలు భయపడొద్దు. రాజయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావటం లేదు. నీకేం చెప్పాను? ఆ మాటలు వినగానే అతను కంగారుగా ఏంటి ఆ రావాలి అలా మాట్లాడుతున్నావు? నువ్వే కదా సీనయ్య మైనాని చంపేశాడని నా దగ్గరకొచ్చి చెప్పావు. మరిప్పుడేంటి ఇలా మాట మారుస్తున్నావు? నేను మాట మార్చడమేంటి పెద్దయ్యా? అసలు నాకు ఈ విషయమేమీ తెలీదు. రాజు ఎందుకు నన్ను ఇందులోకి లాగుతున్నాడో నాకర్థం కావటం లేదు. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి భయపడుతుంది. వీడే భయపెట్టినట్టున్నాడు. అరవలి, వాడిని నేమి చేయలేడు. నిజం చెప్పు. రవళి ఏడుస్తూ దయచేసి నన్ను ఇందులోకి లాగొద్దు. ఇదంతా చెట్టు మీదుండి చూస్తున్న ఒక చిలుక అక్కడికొచ్చి, నా సాక్ష్యం చెల్లుతుందంటే నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. నేను ఈ రవళి ఇంటి ముందున్న చెట్టు దగ్గర నిలబడి ఉన్నాను. అప్పుడు సీనయ్య ఆ రవళి ఇంటికొచ్చాడు. అక్కడ ఏంటే, సాక్ష్యం చెప్పడానికి సిద్ధమయ్యావా? చూడు, ఒక ప్రాణం తీసిన వాడికి ఇంకొక ప్రాణం తీయడం పెద్ద సమస్య కాదు. మర్యాదగా చూసింది చూసినట్టు మర్చిపో. సాక్ష్యం చెప్తే నువ్వు ప్రాణాలతో ఉండవు. దయచేసి నన్నేమి చేయొద్దు. నేను సాక్ష్యం చెప్పను. అక్కడే ఉన్న బామ్మ, బాబు, దాన్ని వదిలే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మాయి సాక్ష్యం చెప్పదు బాబు. అమ్మాయిని ఏం చెయ్యొద్దు జాగ్రత్త. ఈ విషయం బయటకు వస్తే ఇద్దరిని చంపేస్తాను అని వాళ్ళని బెదిరించి వచ్చాడు. అదంతా నేను చూశాను. చిలక చెప్పింది విని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అరవలి, ఇప్పటికైనా నిజం చెప్పు. ఆ చిలకమ్మ చెప్పింది నిజమేనా? రవలి నిజమంతా ఒప్పుకుంటుంది. ఊరు పెద్ద చాలా కోపంగా, సీనయ్య, ఇప్పుడు చెప్పు, ఎందుకు నీ భార్యను చంపావు? సీనయ్య భయంతో అక్కడి నుంచి పరిగెడతాడు. రాజు అతన్ని పట్టుకుని అక్కడికి తీసుకొస్తాడు. నేను నిజం చెప్తాను, నన్ను కొట్టకండి, దయచేసి నన్ను కొట్టకండి అని జరిగిన విషయం చెప్పడం మొదలు పెడతాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, మైనా సీతారా రాజు గురించి మాట్లాడుకోవడం నేను కిటికీలో నుంచి మొత్తం చూశాను. సీతార బయటకు వెళ్ళిపోయిన వెంటనే నేను మైనా దగ్గరికి వచ్చి, ఓసై మైనా, మనకు పిల్లలు పుట్టారని నీకు తెలుసు కదా, అందుకే కదా నేను ఎలా అయినా నీ చెల్లిని పెళ్లి చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వేమో దానికి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నావు. మైనా చాలా కంగారు పడుతూ, ఏమిటండి మీరు మాట్లాడుతుంది? అసలు మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? సీతారా మనకి కూతురితో సమానం. నువ్వు నోరు మూసుకొనుండవే. సీతార అంటే నాకు చాలా ఇష్టం. ఏదేమైనా సరే దాన్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు దాంతో పెళ్లి కావాలి. ఛీ, ఇన్ని రోజులు నువ్వు చాలా మంచివాడివనుకున్నాను. నీ కుట్రలేంటో నాకు అర్థమయ్యాయి. నా కంఠంలో ప్రాణముండగా అది జరగనివ్వను. అయితే ఆ ప్రాణాన్ని తీసేస్తాను అంటూ ఆమెను చంపి ఉరివేశాను.
అదంతా అప్పుడే అక్కడికి వచ్చిన అరవలి కిటికీ నుంచి చూసింది. నేను అరవలిని చూశాను. ఆమె దగ్గరికి వెళ్లి జరిగింది మర్చిపోమని బెదిరిద్దామని అనుకున్నాను. కాని చుట్టుపక్కల జనముండడంతో తన ఇంటికి వెళ్లడం కుదరలేదు. ఇంటికి తిరిగి వెళ్లి మైనా రాసినట్టు ఉత్తరం రాసి నేను వ్యాపారం దగ్గరికి ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయాను. తర్వాత సితార వాళ్ళక్కడికి వచ్చారు. ఇక తర్వాత జరిగిందేంటో అందరికీ తెలుసు. ఆ మాట వినగానే సీతారా బోరున ఏడుస్తుంది. ఓరి భగవంతుడా, ఎంత పని జరిగిపోయింది! తల్లిలాగా చూసుకున్న మా అక్కని చంపావు కదరా నీచుడా! అక్క, అయ్యో ప్రాణానికి ప్రాణం పోవాల్సిందే, వీణ్ణి రాళ్లతో కొట్టి చంపండి అని అంటాడు. ఇక అందరూ అతని మీద రాళ్లు విసురుతూ ఉంటారు. అతను భయంతో కేకలు వేస్తాడు. ఇక రోజులు గడుస్తాయి. సీతారా రాజును వివాహం చేసుకుని తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. దాన్నంతా చూస్తున్న చిలకమ్మ, సితారా, నేను మీ అక్కనని చెప్పుకోలేని పరిస్థితి. ఇది దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పుకోలేను. ఏదేమైనా నా సాక్ష్యం నేనే చెప్పుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలా అయినా నీతోనే కలిసి ఉంటాను అని అనుకుని వాళ్ల దగ్గరికి చేరుకుంటుంది. నువ్వు సాక్ష్యం చెప్పి చాలా మంచి పని చేశావు. ఒక మూర్ఖుడికి శిక్ష పడేలా చేశావు. నేను కేవలం న్యాయం మాత్రమే చెబుతాను. అది సరే, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉండొచ్చా? ఓ, తప్పకుండా మాతో పాటే ఉండొచ్చు అని అనటంతో చిలుకగా మారిన మైనా చాలా సంతోషపడుతుంది. ఇక అప్పటినుంచి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు. చిలుక రూపంలో ఉన్న మైనా ఒకరోజు చెట్టు మీద కూర్చొని ఉండగా అప్పుడే ఒక ఆవక్కడికొచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. నేను ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చానో అర్థం కావటం లేదు. నాకు చాలా దాహంగా ఉంది. ఎవరన్నా నీళ్లు తీసుకొచ్చిస్తారా అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన మైనా, అయ్యో పాపం, ఈ ఆవుకి బాగా దాహంగా ఉందనుకుంటా. సితార ఏమో ఇంట్లో నిద్రపోతుంది. నేనేం చేయాలి అని అనుకుంటూ ఆవు దగ్గరికి వెళ్లి ఆవుతో, చూడు, నాతో పాటు రా. నీకు నేను నీళ్లు ఎక్కడున్నాయో చూపిస్తాను. దానికి ఆవు చాలా సంతోషపడుతూ, మిత్రమో, నీకు చాలా కృతజ్ఞతలు. వేసవికాలం కదా, దాహం బాగా ఎక్కువగా ఉంది. నీళ్ళేమో ఎక్కడా దొరకటం లేదు. అందుకే ఇక్కడి దాకా వచ్చాను. వేసవిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్తలు చెబుతూనే ఆవుని నీళ్ల దగ్గరికి తీసుకెళ్తుంది. ఆవు నీళ్లు తాగుతూ ఉండగా ఇంతలో సీతార అత్తగారు దాన్ని చూసి హడావిడిగా కర్ర తీసుకొని బయటకొస్తుంది. ఆవుని కర్రతో కొడుతూ, ఎంత దూరం నుండి తీసుకొచ్చానో, నీళ్లు మొత్తం పాడు చేసింది అంటూ కొడుతుంది. ఆవు అంబా అంబా అంటూ అరుస్తూ, అంటే తన భాషలో వద్దమ్మ కొట్టొద్దు, వద్దమ్మ కొట్టొద్దు అంటూ ఉంటుంది. అది చూసి మైనా చాలా బాధపడుతూ, వద్దు, కొట్టకండి. నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. నా వల్ల తనిక్కడికి వచ్చింది. తన తప్పు లేదు. దయచేసి కొట్టకండి అంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ అత్తగారికి వాటి మాటలు వినపడవు కాబట్టి ఇష్టమొచ్చినట్టుగా ఆవుని కొడుతూ ఉంటుంది. అప్పుడొక్కసారిగా మైనా చిలుకకు మాటలొస్తాయి. తను, ఆపండి, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు? ఆవుని గోమాతగా పూజిస్తారు కదా. పండగ రాగానే వడ్లు బోనాలతో అలంకరణ చేస్తారు కదా. ఇప్పుడు నీళ్లు తాగితే ఏం తప్పు వచ్చింది? పండుగలప్పుడు మాత్రం మీకు గోమాత కనపడుతుందా? వేసవి కాలంలో తనకు దాహమైతే గోమాత కనపడదా? ఛీ, నీలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. చిలుక మాట్లాడటం చూసి అత్తగారు ఆశ్చర్యపోతూ, నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు అంటూ కంగారుగా అడిగింది. నేను ఎలా మాట్లాడుతున్నానన్నది ముఖ్యం కాదు. గోమాతని ఎందుకు కొట్టావన్నదే ఇక్కడ ముఖ్యం. తననలా కొట్టావే, తన కొమ్ములతో నిన్ను పొడిచి పడేస్తే నువ్వు ఏమైపోతావో తెలుసా? పుటుక్కుమని పైకి పోతావు. మర్యాదగా గోమాతని క్షమాపణ కోరుకో. ఇక నీటి గురించి అడుగుతున్నావే, నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థించి నీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు ఇప్పించగలను. ఆ మాటలకి అత్తగారు, మరి ఇందాకే నీళ్ళు ఇప్పించొచ్చు కదా
నేనావును కొట్టకుండా ఉండేదాన్ని. నాకేం తెలుసు నువ్వు ఇంత దుర్మార్గురాలివని? లేదంటే అప్పుడే భగవంతుణ్ణి ప్రార్థించి నీళ్ళని అడిగేదాన్ని. ఇప్పటికి కూడా ఏం మించిపోలేదు అంటూ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలు పెడుతుంది. భగవంతుడా, నీటిని ప్రసాదించు. మూగజీవులెన్నో దాహంతో అల్లాడిపోతున్నాయి. వర్షాన్ని కురిపించు తండ్రి అని అనడంతో అక్కడ వర్షం మొదలవుతుంది. దాన్ని చూసి అత్తగారికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. చూడండి, ఈ ఆవుని కొట్టారు కదా, మీకు కావాల్సిన నీళ్లు మీకు తిరిగిచ్చాను. ఇప్పుడు కొట్టిన దెబ్బలని కూడా మీరు తిరిగి తీసుకుంటారా, లేదా మిమ్మల్ని నన్నే కొట్టమంటారా? అత్తగారు ఆ మాటలకు భయపడుతూ, వద్దొద్దు, నన్ను కొట్టొద్దు, దయచేసి నన్ను కొట్టొద్దు అంటూ భయంతో ఇంట్లోకి పరిగెడుతుంది. అక్కడ ఏదో శబ్దం వస్తుందని సీతార నిద్రలేచి చూస్తుంది. అప్పుడు అత్తగారు భయపడుతూ ఉంటారు. అయ్యో, ఏం జరిగిందత్తయ్య? ఎందుకు అంతలాగా భయపడుతున్నారు? అప్పుడు అత్తగారు జరిగిన విషయమంతా చెబుతుంది. అది విన్న సీతార చాలా భయపడుతూ బయటికి వెళ్లి చూస్తుంది. అక్కడ నిజంగానే వర్షం పడుతుంది. ఆవు, చిలక కూడా అక్కడే ఉంటాయి. మీ అత్తగారు చెప్పింది నిజమే. నాకు మాటలు వచ్చాయి. నాకే కాదు, ఈ ఆవు కూడా మాట్లాడగలదు. ఆ మాటలు విన్న సీతార కంగారు పడుతుంది. ఇంతలో ఆవు కూడా మాట్లాడడం మొదలు పెడుతుంది. అది చూసి సీతార ఆశ్చర్యపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంతలో అత్తగారు కంగారు పడుతూ అక్కడికొస్తుంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. సీతారా తల్లి కాబోతుంది. అంతా మంచే జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉండగానే సీతార స్పృహలోకి వస్తుంది. అప్పుడు చిలకమ్మ తీపి కబురు చెప్పడంతో సీతార చాలా సంతోషపడుతుంది. ఇంతలో రాజు అక్కడికొస్తాడు. జరిగిన విషయమంతా తెలుసుకొని చాలా బాధపడతాడు. అది చూసిన తల్లి, ఎందుకురా అలా బాధపడుతున్నావు? ఇది సంతోషించాల్సిన సమయం. అవునండి, ఇది సంతోషించాల్సిన సమయం. మీరెందుకు బాధపడుతున్నారు? చిలకమ్మ, ఆవు కూడా ఆశ్చర్యపోతూ ఎందుకు అలా ఉన్నావు? ఇది మంచి విషయం కదా అని అడుగుతారు. ఆ మాటలకి రాజు ఏం సమాధానం చెప్పడు. కాసేపటి తర్వాత రాజు సీతారతో, సీతారా, మనకు పిల్లలు వద్దు. దయచేసి మనకు పిల్లలు వద్దు. కడుపులో పిండం పెరగకుండా జాగ్రత్త వహించాలి. నేనొక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తాను. ఆయనే అంతా చూసుకుంటాడు. ఆ మాటలకి సీతార ఏడుస్తుంది. అక్కడున్న అతని తల్లి బాధపడుతుంది. ఎందుకలా చేస్తున్నావు? ఆమె మనసుని ఎందుకు బాధపరిచేలా మాట్లాడుతున్నావు? నా బాధ మీకెవరికి చెప్పలేను. నేను చెప్పింది జరగాలి. దయచేసి దాని గురించి వదిలేయండి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ రోజు మొత్తం అందరూ కూడా ఇంట్లో ఏడుస్తూ ఉంటారు. ఆవు, చిలకమ్మ కూడా ఏడుస్తూ ఉంటాయి. ఎందుకు మిత్రమో బాధపడుతున్నావు? నీ స్నేహితురాలి భర్తలా అనటం నీకు బాధగా అనిపించింది కదా? అవును, నాకు చాలా బాధగా ఉందెందుకు. అసలు నేను తనకి అక్క. మరో జన్మలో తనతో పాటు ఉండలేకపోయాను. ఈ జన్మలో ఇలా వచ్చాను, కానీ ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో నేను చూస్తానని అస్సలు ఊహించలేదు. ఆ మాటలకి ఆవు చాలా ఆశ్చర్యపోతూ, ఏంటి నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. తనకి నువ్వు అక్క అవటమేంటి? నాకు పూర్తిగా వివరంగా చెప్తావా? అప్పుడు చిలుక రూపంలో ఉన్న మైనా జరిగిన విషయమంతా చెబుతుంది. అది విన్న ఆవు, అయితే ఇప్పుడు నువ్వు వాళ్ళ అక్క మైనవన్నమాట. భగవంతుడు నీకు మరో అవకాశాన్ని ఇచ్చాడనుకుంటా. అందుకే నువ్విలా నీ చెల్లితోనే కలిసున్నావు. చాలా సంతోషంగా ఉంది. కానీ వాళ్ళ ఆయన ఎందుకు బిడ్డనొద్దంటున్నాడో అర్థం కావటం లేదు. ఆ మాటలకి చిలకమ్మ కూడా బాధగా, నాకు కూడా అదే అర్థం కావటం లేదు అని అంటుంది. ఒకరోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సీతారా బాధగా రాజుతో పాటు కలిసి స్వామీజీ వద్దకు బయలుదేరతారు. అప్పుడే వాళ్లకు ఒక చెట్టు కింద స్వామీజీ కనబడతాడు. అతను వాళ్ళని చూసి, బాబూ, ఇలా రండి, ఇలా రండమ్మా అని పిలుస్తాడు. వాళ్ళు అతని దగ్గరికి వెళ్తారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎందుకు చంపాలనుకుంటున్నావు రాజు? రాజు కంగారు పడుతూ, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు బాగా అర్థమైంది.
ఎవరో నీ భార్యకి బిడ్డ పుడితే చనిపోతుందని చెప్పారు కదా, అది అబద్ధం. ఎవరో దొంగ వేషం వేసుకున్న స్వామీజీ అలా చెప్పాడు. అలాంటి వాళ్ల మాటలు నమ్మొద్దు. నేను చెప్తున్నాను, నీకు బిడ్డ పుడితే అంతా సవ్యంగా జరుగుతుంది. ఇక మరణం విషయమంటావా, అది ఎప్పటికైనా ముందు వెనక ఎవరైనా వెళ్లాల్సిందే. కాని బిడ్డ పుట్టిన వెంటనే ఆమె చనిపోతుందన్నది మాత్రం అబద్ధం. ఆ మాటలకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. మంచి మాట చెప్పారు స్వామీజీ, మీకు చాలా కృతజ్ఞతలు. అవును స్వామి, నేను కూడా దొంగ స్వామీజీ మాటలు విని నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలనుకున్నాను. మీరు మా కళ్ళు తెరిపించారు, మాకంతే చాలు. చాలా సంతోషంగా ఉంది. ఆ మాటలకి స్వామీజీ కూడా సంతోషపడుతూ జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. ఆ మాటలకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. వెంటనే అక్కడికి చిలుకమ్మ వచ్చి స్వామీజీతో, స్వామి, నా మాటలు విని ఆ బిడ్డకు ఏం కాకుండా చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇదంతా దైవ నిర్ణయం. నీలో ఉన్న ఆత్మను ఇప్పుడు నీ చెల్లెలి బిడ్డ కడుపులో ప్రవేశింపచేస్తాను. అప్పుడు పుట్టబోయేది నీవే. వద్దు స్వామి, నేను ఇలాగే సంతోషంగా ఉన్నాను. వాళ్ళ కడుపున పుట్టాలన్న ఆశ నాకు లేదు. మళ్ళీ మనిషి జన్మ ఎత్తాలన్న ఉద్దేశమూ లేదు. వద్దు స్వామి, నేను ఇలాగే సంతోషంగా మానవ జన్మ కోరుకోవడం లేదా? అయితే నిన్నుగా నిర్మించమంటావా? అర్థం కాలేదు స్వామి. ఇప్పుడు అర్థమవుతుంది చూడు అంటూ చిలకమ్మను తన రూపంలోకి మార్చేస్తాడు. దాన్ని చూసిన ఆమె చాలా కంగారుగా, స్వామి, నాకు ఈ రూపమొద్దు స్వామి. నేను చిలుకలాగానే ఉంటాను. దయచేసి నాకు ఈ రూపమొద్దు. నన్ను మళ్ళీ చిలకగానే మార్చేయండి. మీకు పుణ్యముంటుంది. ఆమె మాటలు విన్న స్వామీజీ, చూడమ్మా, నేను నిన్ను మనిషిగా మార్చడానికి చాలా పెద్ద కారణముంది. నీవు నీ కుటుంబానికి సహాయపడతావు. నీ స్నేహితురాలు ఇంటికి వచ్చింది కదా, తను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. నీవు మనుషుల ముందట చిలక రూపంలోనే ఉంటావు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనిషి రూపంలోకి మారొచ్చు. అది మనుషుల ముందైనా ఎవరి ముందైనా సరే. ఈ గొప్ప వరం కేవలం నువ్విక్కడ చేయాల్సిన కార్యక్రమం పూర్తయ్యేంత వరకు. ఆ తర్వాత తిరిగి నీకు చిలుక రూపమే వస్తుంది. ఆ మాటలు విన్న మైనా, సరే స్వామి అంటూ చిలుక రూపంలోకి మారి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చిలకమ్మ సరాసరి ఆవు దగ్గరికి చేరుకుంటుంది. ఆవుకి జరిగిన విషయమంతా చెప్పి చిలుక మళ్లీ స్త్రీ రూపంలోకి మారిపోతుంది. అది చూసి ఆవు సంతోషపడుతూ, నీకు భగవంతుడు స్వామీజీలు ఎందుకిలా సహాయం చేస్తున్నారో అర్థం కావటం లేదు. నువ్వు కారణ జన్మురాలనుకుంటా. అందుకే గొప్ప కార్యాలన్నీ కూడా నీలోనే చూస్తున్నాను. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ మనిషి రూపం నాకు స్వామీజీ ఊరికే ఇవ్వలేదు. ఏదో ఒక పెద్ద ప్రమాదం నుంచి నా కుటుంబాన్ని కాపాడటం కోసమే ఇచ్చాడు అని అంటుంది. ఇదిలా ఉండగా కుటుంబంలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. సమయానికి ఆ స్వామీజీ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే మనం బిడ్డని కోల్పోయేవాళ్లం. అవునమ్మా, దొంగ స్వామీజీ మాటలు విని నేను నా బిడ్డను కోల్పోయేవాణ్ణి. ఏదేమైనా భగవంతుడు సమయానికి మనల్ని ఆదుకున్నాడు అని అంటాడు. ఏదేమైనా ఆ చిలుక మన ఇంటికి రావడం బాగా కలిసొస్తుంది. మన వ్యాపారం బాగా సాగుతుంది. అలాగే ఇప్పుడు మంచి శుభవార్త తెలిసింది అని చిలుక గురించి మాట్లాడుతూ ఉండగా చిలుకమ్మ అక్కడికి వస్తుంది. నేను మీ ఇంటికి వచ్చినందుకు మీకంతా మంచే జరుగుతుంది. కానీ నాకు మాత్రం మీరు పండ్లే ఇవ్వటం లేదు. నాకు కొన్ని పండ్లిస్తారా అని అంటుంది. వాళ్ళందరూ ఆ మాటలకి నవ్వుకొని పండ్లిస్తామని అంటారు. చిలుక ఆ పండ్లని తీసుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. 3వ భాగంలో మైన పండు తీసుకుని వెళ్ళిపోతుంది. అలా కొన్ని నెలలు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అత్తగారు తన కొడుకుతో, అరే, మా మేనత్త చనిపోయిందంట, వెళ్ళి చూసొద్దాన్రా, నాకు చివరి చూపైనా దక్కుతుంది అని అంటుంది. ఆ మాట వినగానే అక్కడే ఉన్న చిలకమ్మ, అదేంటి, ఇలాంటి పరిస్థితిలో చావుకి వెళ్ళకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు కదా, మరి మీరు ఎందుకు చావు దగ్గరికి వెళ్ళాలని అంటున్నారు? అవును కదా, నేను గర్భవతిని. ఇలాంటి సమయంలో మనం ఎక్కడికి వెళ్ళకూడదని తెలుసు కదా. మనమేమీ అక్కడికి వెళ్ళడం లేదు. పక్కింటికి వెళ్లి శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మేడ మీద నుండి చూద్దాం. అందుకు తన కొడుకు సరే అంటాడు. ఇక ఇద్దరూ కూడా వాళ్ల గ్రామానికి బయలుదేరతారు. ఇంట్లో సీతారా, మైనా ఇద్దరు మాత్రమే ఉంటారు. వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత సీతారా పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న చిలకమ్మ, అయ్యో సీతారా, నువ్వేం బాధపడొద్దు.
నేను చుట్టుపక్కన ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను అని చుట్టుపక్కలంతా వెతకడం మొదలు పెడుతుంది. కాని వర్షం జోరుగా పడుతుండటంతో చిలకమ్మ ఎగరలేకపోతుంది. అలా ఒక చోట నిలబడిపోయిన చిలకమ్మ తన శక్తిని ఉపయోగించి మనిషి రూపంలోకి మారుతుంది. అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఇంటి తలుపు కొట్టి, పెద్దమ్మా తలుపు తీయి, పెద్దమ్మా పెద్దమ్మ తలుపు తీయి అంటూ పిలుస్తూ ఉంటుంది. లోపలున్నావిడ బయటకొచ్చి మైనను చూసి పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడుతుంది. అమ్మో దయ్యం, అయ్య బాబోయ్ దయ్యం, అమ్మో దయ్యం. తలుపులు వేసేస్తుంది. అదంతా చూసిన మైనా చాలా భయపడుతూ, అయ్యో నేను బతికొచ్చానంటే అందరూ దయ్యమని అనుకుంటున్నారు. ఉన్న నిజాన్ని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది భగవంతుడా, నేనిప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ బాధపడుతూ ఆవు దగ్గరికి పరిగెడుతుంది. అప్పుడు మైన ఆవుతో, మిత్రమా, నా చెల్లెలికి నొప్పులొస్తున్నాయి. చుట్టుపక్కల ఎవరూ నాకు సహాయం చేయటం లేదు. ఈ సమయంలో నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు ఆవు, నువ్వు కంగారు పడొద్దు మిత్రమా, ఇంత చేసిన భగవంతుడు ఈ సాయం చేయకుండా ఉండడు. మనిద్దరం భగవంతునికి గట్టిగా ప్రార్థన చేద్దాం, అదంతా ఆయనే చూసుకుంటాడు అని ఇద్దరూ కూడా కలిసి భగవంతుణ్ణి ప్రార్థించటం మొదలు పెడతారు. కొంత సమయానికి ఆకాశంలో మెరుపులు మెరిసి ఆవు కూడా ఒక స్త్రీ రూపంలోకి మారిపోతుంది. అది చూసి మైన సంతోషపడుతూ, ఇప్పుడు నాకు అర్థమైంది, మనిద్దరం వెంటనే సితారకు సహాయం చేయాలి, త్వరగా వెళ్దాం పదా అని అంటుంది. ఆడమనిషి రూపంలోకి మారిపోయిన ఆవు కూడా సరే అని లోపలికి వెళ్తుంది. ఇద్దరూ కలిసి సీతారకు పురుడు పోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొదట సీతార వాళ్ళని చూసి భయపడుతూ ఉంటుంది. సీతారా అంత బాధలో కూడా తన మనసులో, అక్కా నువ్వు ఎలా బతికున్నావు, నాకంతా ఆశ్చర్యంగా ఉంది. సీతారా, నువ్వేం భయపడొద్దు, నేను దయ్యాన్ని కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మైన పక్కనున్న ఆవిడ కూడా సీతారకు ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి సీతారకు పురుడు పోయటంతో సీతార ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. అదంతా చూసిన సీతార చాలా సంతోషపడుతుంది. చూడు సీతారా, నీకు ఆడపిల్ల పుట్టింది అంటే మనమ్మ మన దగ్గరికి తిరిగొచ్చేసింది. ఆ మాటలకి సీతార కూడా చాలా సంతోషపడుతుంది. అప్పుడు సీతారా, అక్కా అసలిదంతా ఏంటి, నాకంతా అయోమయంగా ఉంది. ఇదంతా ఒక స్వామీజీ వరం సీతారా అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ తర్వాత ఆవు గురించి కూడా చెబుతుంది. వాళ్ళు చెప్పింది అంతా విని సీతారా ఆశ్చర్యపోతూ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ జన్మ వరమో కాని గోమాత నాకు పురుడు పోసింది. చనిపోయిన నా అక్క మరో జన్మనెత్తి నాతోనే ఉంటూ గొప్ప కార్యం చేస్తుంది అని చెబుతూ ఉంటే వాళ్లు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా వర్షంలో చిక్కుకుపోయిన తల్లి కొడుకులిద్దరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఒరేయ్, నిండు జూలాలని వదిలిపెట్టి మనం ఇక్కడికొచ్చాము, ఈ వర్షంలో చిక్కుకొనిపోయాం. నాకేమీ అర్థం కావటం లేదురా. భగవంతుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఏం కాకుండా ఉండాలి. అమ్మా, నువ్వేం కంగారు పడద్దు, సితారకి ఏం కాదు. అయినా తనకి పాపగాని బాబుగాని పుట్టడానికి ఇంకా సమయముందని డాక్టర్ చెప్పారు కదా, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఒరేయ్, వాళ్ళు చెప్పింది బాగానే ఉంది, కాని వాళ్ళు చెప్పిన డేట్ కన్నా ముందు వెనక అవ్వచ్చు. వాళ్ళు కేవలం అటూ ఇటుగా మాత్రమే చెప్పగలరు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తల్లి అలా చెప్పడంతో అతను, భగవంతుడా, నా భార్యకు ఏం కాకుండా చూడు అని ప్రార్థిస్తాడు. చాలా సమయం తర్వాత వర్షం ఆగిపోతుంది. రాజు ప్రభావతి ఇంటికి చేరుకుంటారు. బయట వాళ్లు మాటలు విన్నమైన చిలక రూపంలోకి మారిపోతుంది. ఆవు మాత్రం అమ్మాయి రూపంలోనే ఉంటుంది. వాళ్ళు లోపలికి వస్తారు. మీరు సితారని వదిలేసి వెళ్ళిపోయారు. సమయానికి ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రమాదం జరిగిపోయేదో తెలుసా? చాలా కృతజ్ఞతలమ్మా, మా అమ్మాయిని బిడ్డని కాపాడావు. అందుకు స్త్రీ రూపంలో ఉన్న ఆవు, మరేం పర్వాలేదు, మీరు జాగ్రత్తగా చూసుకోండి, నేను బయలుదేరుతాను. అందుకు ప్రభావతి సరే అని చెబుతుంది. ఆమె వెళ్తూ వెళ్తూ, చిలకమ్మ నాతో పాటు కొంచెం తోడుగారా అంటూ పిలుస్తుంది. మైనా చిలుక అక్కడ్నుంచి సరే అని బయటకు వెళ్తుంది. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పాపని ఎత్తుకున్న అత్తగారు చాలా సంతోషపడుతూ, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చావమ్మా, అంతే చాలు. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. నువ్వు నాకు గొప్ప వరాన్ని అందించావు. చాలా చాలా సంతోషం అని చెప్పడంతో సీతారా చాలా సంతోషపడుతుంది. ఇదిలా ఉండగా
అక్కడ స్త్రీ రూపంలో ఉన్న ఆవు తన రూపంలోకి మారిపోయి, నాకు చాలా సంతోషంగా ఉంది. నా చేతులతో 2 ప్రాణాలను కాపాడాను. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. భగవంతుడు మనకి ఎందుకు ఈ రూపాన్నిచ్చాడో నాకిప్పుడే అర్థమైంది అని మాట్లాడుతూ ఉండగానే తెల్లవారిపోతుంది. ఉదయాన్నే చిలకమ్మ కొన్ని పండ్లు తీసుకొని సీతార ఇంటికి వస్తుంది. అప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడుంటారు. అక్కడున్న ఒక ఆమె, రాత్రి మీ అక్క దయ్యం రూపంలో వచ్చి మా ఇంటి తలుపు తట్టింది. నాకు మీ అక్కను చూసి చాలా భయమేసి దయ్యం దయ్యం అంటూ తలుపులు వేసేశాను. అందుకు సీతారా, మీరేం కంగారు పడకండి. మా అక్క నన్ను కాపాడటం కోసమే అలా వచ్చినట్టుంది. తను లేకపోతే నేను బ్రతికుండేదాన్నే కాదు. మీరు భయపడాల్సిన అవసరమేం లేదు. ఆమె చేయాల్సిన కార్యం చేసి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో చిలకమ్మ, సీతారా, నాకెందుకో శరీరం అంతా నొప్పిగా అనిపిస్తుంది. నాకు చాలా విపరీతమైన నొప్పి, బాధ కలుగుతుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అంటూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. సీతార అదంతా చూసి ఏడుస్తూ, అక్క అక్క అని అంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చిలకను పట్టుకొని అక్క అంటుందేంటి అని అనుకుంటారు. అప్పుడు సీతార జరిగిన విషయమంతా చెబుతుంది. అందుకు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మైనా ఆత్మరూపంలో తిరుగుతూ, నా మాటలెవరికైనా వినపడుతున్నాయా అంటూ వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కాని వాళ్లకి మైన మాటలు ఏవీ వినపడవు. ఇంతలో అత్తగారు భర్త కూడా వస్తారు. జరిగిన విషయమంతా వాళ్లకి తెలిసిపోతుంది. ఇక విషయాన్ని తెలుసుకున్న వాళ్ళిద్దరూ కూడా ఎంతో బాధపడతారు. నువ్వేం బాధపడకు సీతారా, తను చేయాల్సిన పని తను చేసేసి వెళ్లిపోయింది. మనం ఈ భూమి మీదకి వచ్చిన పని అయిపోయిన తర్వాత భగవంతుడి సన్నిధికి మన ఆత్మ చేరుకుంటుంది అంటారు. నాకు తెలిసి మీ అక్క భగవంతుడి దగ్గరికే చేరుకున్నట్టుంది. ఆ మాటలకి సీతార ఏడుస్తూ ఉండిపోతుంది. ఇదిలా ఉండగా మైనా తన ఆత్మరూపంలో ఆవు దగ్గరికి వెళ్తుంది. ఆవుకు తన రూపం కనబడుతూ ఉంటుంది. మైనా, భగవంతుడు నిన్ను భూమి మీదకు పంపిన పని పూర్తయింది కాబట్టి నువ్వు నీ శరీరాన్ని విడిచిపెట్టి ఇక నీ ఆత్మ భగవంతుని సన్నిధికి చేరుకునే సమయం వచ్చింది. అవును, నాకు చాలా సంతోషంగా ఉంది. మరేం పర్వాలేదు, నేను దేవుడి సన్నిధికి చేరుకుంటున్నాను. సీతార కూతుర్ని కూడా చూసేశాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అదే సంతోషంతో వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఆ మాటలకి ఆవు అవును అని అంటుంది. చూస్తూ ఉండగానే మైనా ఆత్మ ఒక దీపం రూపంలోకి మారిపోయి ఆకాశంలోకి చేరుకుంటుంది. అదంతా చూస్తున్న ఆవు కన్నీటితో వీడ్కోలు పలుకుతుంది. చాలా సమయం తర్వాత సీతార ఆ చిలకమ్మను తన పెరట్లో పూడ్చిపెడుతుంది. ఇక ఆవు కూడా అక్కడికి చేరుకుని కన్నీటి వీడ్కోలు పలుకుతుంది. ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోతారు. అప్పటినుంచి సీతార ఆవుని చూసుకుంటూ ఆవుతోనే తన మంచి చెడులు చెప్పుకుంటూ ఉంటుంది. ఆవు ఆ మాటల్ని వింటూ తనకు ధైర్యాన్ని చెబుతూ, మీ అక్క భగవంతుని సన్నిధికి చేరుకుంది. నువ్వేం బాధపడకు సీతారా. ముందు వెనుక ఎవరమైనా వెళ్లాల్సిందే కదా. సీతారా, ఏదేమైనా నాకు కొన్ని క్షణాలు మానవ జన్మ ప్రసాదించబడింది. నేను గొప్ప కార్యాన్ని చేయగలిగాను. ఈ జీవితానికి నాకంతే చాలు. మీ అక్క కూడా అదే భావించి పరలోకానికి చేరుకుంది. ఏదైనా మంచి జరిగింది, భగవంతుడు అంతా మంచే చేశాడు అని అనుకుంటుంది. ఇక అప్పటి నుంచి తన పనులు తను చేసుకుంటూ పుట్టిన పాపను అపురూపంగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా జీవితం గడుపుతారు సీతార కుటుంబం.